ట్రాఫిక్ నియంత్రణకి సహకరించండి, ఆటో డ్రైవర్లకి హెచ్చరిక. ఎస్ఐ ప్రేమ్ కుమార్. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొండపిలోని ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించిన సిఐ సోమశేఖర్. ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ఆటోలో జనాన్ని ఎక్కించుకోకూడదని, ఆటో వెనుక సైడు చెక్క మీద జనాలు కూర్చొని ఇవ్వకుండా సీట్ల వరకే పరిమితంగా ఎక్కించుకోవాలని, రోడ్డు వెంబడి ఎక్కడంటే అక్కడ పార్క్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది గురి చేయొద్దని, అలా చేస్తే ఆటోలకు పెనాల్టీలు విధిస్తామని సిఐ సోమశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రేమ్ కుమార్, ఏఎస్ఐ అంకారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఇంకో ఇబ్బంది ఉంటుంది, నాకు ఇబ్బంది ఉంటుంది. రేపు మన పేపర్లో రాదు ఇబ్బంది లేదు. అబ్బాయి ఏదో ఇబ్బంది లేదు. 99.9% దగ్గరుండి రెండోది జిల్లా మొత్తం కూడా మీరు ఉన్న స్థానంలో గ్యాస్ మరమ్మలు చేసి ఎవడు ప్రొడక్ట్ నేను ఆఫీసర్ ప్రొడక్ట్ చేసిన పొజిషన్ అయితే నేను మిమ్మల్ని మీరు ముందు స్థిరపడితే ఆటోమేటిక్గా జరుగుతుంది. మిగిలిన ఆటోమేటిక్ ఎంఆర్ ఆఫీస్లో పక్కన ఒక లెఫ్ట్ సైడ్ మీ సీరియల్ నెట్టించి కాబట్టి రెండో ఆటో తీసుకొని లెఫ్ట్ సైడ్ 4 రోజులు 5 రోజులు అలవాటు అయిపోతుంది. నేను కూడా రెస్టారెంట్ చెప్తాను కాబట్టి మ్యాక్సిమం ఉన్నటువంటి జనాభాను కూడా ఇక్కడ పంపి స్టాండ్ ఏదమ్మా ముందుకు పోమని చెప్పారు. ఆ షాప్ కూడా కూడా చెప్తాను స్టాండ్ ఎక్కడ మీకు ఇబ్బంది ఉంటుంది. మాకు మనిషి ప్రాణాలు ఎలా పోతాయనేటువంటి మీరు మ్యాక్సిమం ఉన్నటువంటి వాటిలో నాకు అందరూ పరిచయం కాబట్టి ప్రతి ఆటోలో ఉన్నా కానీ పరిస్థితి రావట్లా పైన కూడా అక్కడ పెట్టి మాకు నెంబర్ ఆఫ్ డిసెంబర్ 4 డ్రైవ్ చేస్తాం. ఇది ఒకరో 2 ఇంచులో నీళ్ళు పంచాయతీ ఆఫీస్ కరెక్ట్గా 10 మీటర్లు మీకు రాత్రి కానిస్టేబుల్ మేము కూడా 4 రోజులు సాయం హైదరాబాదు ముందుకు వెళ్ళాము. మీరు ఒక దిక్కులు ఒక ఆటో వేసుకుంటారు, సో ఒక పక్క పెట్టుకొని ఒక ఆటో లెఫ్ట్ అయిన వెంటనే 2 ఆటోలు పాసిబిలిటీ చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉన్నటువంటి వాళ్ళు ముందుకు పంపించాలి. ఒక రోజు 2 రోజులు అలవాటు చేస్తే మా కాన్స్టేబుల్ కూడా ఉంటారు కాబట్టి మాకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. రెండోది గ్యాస్ వెనక డాక్టర్ ట్రాక్టర్ పెట్టుకొని వస్తా ఉంటే ఊడిపోయింది. ఇది స్పాట్లో చనిపోయారు. జాగ్రత్తలో ఇద్దరు ప్రాణాపేపర్ తీసుకోవాలి. ఆ కన్సల్ట్ ఆల్రెడీ వాళ్ళు పిలిపించా మాట్లాడా అవతల వచ్చిన సమస్య మాట్లాడు తెచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏమైందో వద్దని అన్నారు.